గుబ్బే నమ బల్లిపాటు ఫలితాలు చూద్దామండి ఈరోజు మనం. సాధారణంగా అందరి ఇళ్ళపై గోడలపై బల్లి కనిపిస్తుంది. అది ఇంట్లో వెలుతురికి వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తుంటుంది. అందువల్ల ఎవరు కూడా ఇంట్లోంచి బల్లిని తరిమేసే ఆలోచన చేయరు. ఇక అవి హాని చేసేవి కూడా కాకపోవడం వల్ల ఎవరు వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే బల్లి కూడా శకునం పలుకుతుందని, బల్లిపాటుకు ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఇంట్లో బల్లి చేసే శబ్దాలు శరీరంపై పడితే జరిగే ఫలితాన్ని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఇంట్లో తూర్పు దిశ నుండి బలి శబ్దం చేస్తే రాహుగ్రహ ప్రభావం అని అర్థం. తూర్పు వైపు బలి శబ్దం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలు ముందుగా మనకు తెలియజేస్తున్నట్టుగా అర్థమని శాస్త్రం చెప్తుంది. ఇక ఆగ్నేయంలో బలి శబ్దం చేస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇక దక్షిణ దిశలో బలి శబ్దం చేస్తే కుజగ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగడం, అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్దం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన విషయం తెలిసే అవకాశం ఉంటుంది. ఇక నైరుతి దిశ నుండి బలి శబ్దం చేస్తే బుధగ్రహం ప్రభావంతో బంధువులు రాక ఉంటుంది. స్నేహితుల సహకారంతో మంచి కార్యాలు వంటి శుభకార్యాలు, శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే పడమర దిశలో బలి శబ్దం చేసి శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తాయని ముందే హెచ్చరించినట్లు అవుతుంది. అదే ఉత్తర దిశలో బలి శబ్దం చేసి శుభవార్తలు వస్తాయి. బల్లికి శబ్దం చేసే సూక్ష్మశక్తి ఉంటుంది. అలాగే బల్లికి తెలియక తొక్కేయడం లేదా చంపేయడం వంటి చేసే పాపమని శాస్త్రాలు చెప్తాయి. భవిష్యత్తులో జరగబోయే పరిమాణాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండడం వల్ల ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు. బల్లి శరీరంపై ఎక్కడ పడ్డప్పటికీ వెంటనే తలస్నానం చేయాలి. దీపం పెట్టి నైవేద్యం, ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. బలి లేదా తొండ తల మీద నుంచి క్రిందకు పడితే మంచిది కాదు. క్రింద నుంచి పైకి పాకితే మంచిది. అంటే కింద నుంచి పైకి పాకి దిగితే మంచిది అన్నమాట. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాలను బల్లి పడడం వల్ల వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. తల మీద పడితే కలహం, బ్రహ్మరంధ్రం మీద పడితే భయం, జుట్టు మీద పడితే కష్టం, వెనక జుట్టు మీద పడితే మృత్యు భయం, జడ మీద పడితే మృత్యు భయం వంటివి కలుగుతాయి. ఇక ముఖం మీద పడితే బంధు దర్శనము, కనుబొమ్మల మీద పడితే కలహము, కుడి కన్ను మీద పడితే ఓటమి, ఎడమ కన్ను మీద పడితే అవమానము, కుడి చెవి మీద పడితే దుర్వార్త వినడం, ఎడమ చెవి మీద పడితే వర్తక లాభము, ముక్కు మీద పడితే ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ధన్యవాదాలు.